చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఆమె అమ్మాయికి ఏం తెలియదు పాపం. అందరితోటి మంచిగా ఉండే ఓళ్ళని కానీ ఇట్లా చెడు గుణం ఆమె దగ్గర లేదు. అందరు చూసి అన్న, మామ, అన్నయ్య, బాబాయ్ ఇట్లా అనే అమ్మాయి ఇప్పుడు ఒకటే పారి ఇట్లా అయింది అనే వరకంటే మాకే బగ్గ బాధ అనిపిస్తుంది. అదొక బాధ. మళ్ళీ ఫేక్ న్యూస్ ఇప్పుడు హరిబాబు హాస్పిటల్ ఉన్నాడు అది అనే వరకు అంటే మా వాళ్ళకు పిల్లలకు వాళ్ళు వేయిండ్లు ఒక పరి ధరణ వేసేయండ్లు మా వాళ్ళు ధరణ వేసేయండి. ఫేక్ వార్త ఎక్కువ అయిపోయింది. అట్లా మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే అయ్యో వీళ్ళు మా వాళ్ళు నిజంగా మాకు తెలియకుండా వేసిండ్లేమో మరి గిట్టెట్లా అయింది అన్నట్టు మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎక్కడికైనా కానీ అయ్యో మీ ఊరు అమ్మాయి గిట్టెట్లా అయింది అంటే మాకే బాగా దుఃఖం వస్తుంది. ఎందుకు అని అంటే మా కళ్ళ ముంగట తిరిగిన పాప మాకు కోడలు వరుస అవుతుంది. అరే గిట్ల మొన్నటిదాకా మంచిగా ఉండే ఇప్పుడు గిట్టెట్లా అయిందని అన్నట్టు ఒక చాలా దుఃఖం ఉంది. మళ్ళీ ఈ ఫేక్ న్యూస్ వచ్చే వరకు అంటే అరే గిట్టెట్లా అయింది, ఆమె చేసింది తప్పు లేదు, ఇట్లా నిందలు పుట్టిస్తుందని అదొక బాధ. అంటే ఇప్పుడు మేము ఉన్నదే బాధలు ఉన్నాము, ఇంకా బాధలు ఉండగా ఇంకా బండరాళ్ళు ఎత్తేసినట్టు ఇంకా ఎత్తేసే వరకు అంటే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఏ న్యూస్ వాళ్ళే కానీ ఏంది కరెక్ట్ తప్పేంది ఒప్పేంది అది క్లారిటీ తెలుసుకొని న్యూస్ చేసి ఆమెకు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడింది చెల్లి? మాతోటి అంటే మామూలుగా నేను ఎల్లమ్మ కాడికే అయినా ఆమె ఒక వీడియో వాళ్ళు షూట్ వీడియో తీస్తుండ్రు. బాబాయ్ మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నారు నాన్న ఎటు పోతున్నారు అంటే బాబాయ్ గిట్ల ఒక వీడియో తీస్తున్నావు అంటే ఓకే ఓకే బాయ్ రా నాన్న అని మామూలుగా నేను వెళ్ళిపోయినా. వాళ్ళు షూట్ తీసుకుంటారు గక్కన్ని మామూలుగా అన్నే షూట్ తీసుకుంటారు ఒకరే నాన్న అని మామూలుగా నేను వెళ్ళిపోయాను అంతే. ఇక అదే లాస్ట్ మాట అయిపోయింది. ఇక మేము కూడా బాగా వచ్చినాము, చాలా బాధ అనిపిస్తుంది. అరే ఉండి ఉండి ఒకటే పారి గిట్లా లేకుండా అయిపోయిందని దుఃఖం కూడా చాలా ఉంది. ఇది పరిస్థితి. బాబాయ్ చిన్న వీడియో తీస్తున్నా, సమాజానికి జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నా, అందరికీ వాస్తవాలు తెలవాలని ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారు. అటు చూపెట్టచ్చు. శ్రీ వైష్ణవికి సంబంధించిన వార్త చదువుతుంటే అందరూ ఇటే చూస్తున్న దృశ్యం మనకు కనబడుతుంది. అయితే మనం వైష్ణవి ఇంట్లో పరిస్థితి ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో వాస్తవంగా మాట్లాడించద్దు, మందలించద్దు.